ఈసారి టార్గెట్ టూరిస్టులు. పథకం ప్రకారం కాల్పులు. అవును, జమ్మూ కాశ్మీర్ మరోసారి ఉలిక్కిపడింది. ఈసారి పర్యాటకులే లక్ష్యంగా ఈ ఘాతుకానికి పాల్పడ్డారు టెర్రరిస్టులు. అనంతనాగ్ జిల్లా పహల్గాలో ఉగ్రవాదులు చేర్పిన కాల్పుల్లో 6గురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. పహల్గామ్లో పర్యాటకులకు టార్గెట్ చేసి మరీ దాడి చేసినట్లు తెలుస్తోంది. ఉగ్రదాడితో ఆర్మీ అప్రమత్తమైంది. సంఘటనా స్థలంలో భద్రతా బలగాలు కూంబింగ్ చేస్తున్నాయి. మినీ స్విట్జర్లాండ్ గా పిలిచే పహల్గామ్లోని బైసారన్ ప్రాంతాన్ని ముష్కర్లు లక్ష్యంగా చేసుకుని ఓ పథకం ప్రకారం ఈ దాడి చేసినట్లు తెలుస్తోంది. గతంలోనూ ఇదే తరహా ఉగ్రదాడి జరిగింది. యాత్రికులే లక్ష్యంగా జమ్మూ కాశ్మీర్లో పర్యాటక బస్సుపై ఉగ్రవాదులు దాడి చేశారు. షోకోరి ఆలయం నుంచి కట్రాలోని మత వైష్ణవదేవి ఆలయానికి వెళ్తున్న బస్సుపై ఉగ్రవాదులు మెరుపు దాడి చేశారు. డ్రైవర్లకు బుల్లెట్లు తాకడంతో వాహనం అదుపు తప్పి పక్కనే ఉన్న లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 9 మంది మరణించగా 33 మంది గాయపడ్డారు. డ్రైవర్తో సహా కండక్టర్ కూడా మరణించినట్లు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో ప్రాణాలతో బయటపడిన బాధితులు ఆ భయానక క్షణాలను గుర్తు చేసుకున్నారు. ఉగ్రదాడుల్లో సైనికులతో పాటు సామాన్య పౌరులు ప్రాణాలు కోల్పోవడం మరింత కలవరానికి గురిచేస్తుంది. జమ్మూ ప్రాంతంలోని రజౌరి, పుంచ్, రియాసీ, కఠువా, ఉధంపూర్, దోడా జిల్లాలు ఇటీవల కాలంలో ఉగ్రవాదులకు లక్ష్యంగా మారుతున్నాయి. అయితే ఉగ్రవాదులను వెంటాడేందుకు దాదాపు 500 మంది స్పెషల్ ఫోరెన్స్ కమాండోలను ఆ ప్రాంతాల్లో మోహరించినట్లు రక్షణ వర్గాలు ఇటీవల తెలిపాయి. ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు కూడా తమ చర్యలను వేగవంతం చేశాయి. ఉగ్రవాదులకు మద్దతిచ్చే వారిపై ప్రత్యేక దృష్టి పెట్టాయి. ఈసారి టార్గెట్ టూరిస్టులు. పథకం ప్రకారం కాల్పులు. అవును, జమ్మూ కాశ్మీర్ మరోసారి ఉలికిపడింది. రైట్, దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, ఓవర్ టు యూ. శివాని, గుడ్ ఈవినింగ్. జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ లో ఇవాళ మధ్యాహ్నం ఉగ్రదాడులు పర్యాటకులపైన కాల్పులు జరిపారు. ఈ దాడిలో రాజస్థాన్ చెందినటువంటి ఒక పర్యాటకుడు కూడా మరణించడం జరిగింది. సో ఇప్పటివరకు ఉన్నటువంటి రిపోర్ట్స్ ప్రకారం 2 ఉగ్రవాదులు ఆర్మీ యూనిఫామ్ లో వచ్చినట్టుగా తెలుస్తోంది. మొదట వాళ్ళు ఆ పర్యాటకుడిని పేరు అడిగారు, తర్వాత అతని తలపైన కాల్పులు జరిపి అక్కడి నుంచి పారిపోయారు. సో అధికారులు అక్కడ చెప్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ ఉగ్ర దాడి ఏదైతే ఉందో బైసరన్ లోయలో జరిగింది. ఇందులో 8 మంది కూడా గాయపడ్డట్టుగా తెలుస్తోంది. వాళ్ళలో కొంతమంది స్థానికంగా కూడా ఉన్న వాళ్ళు ఉన్నారు. అయితే ఈ
ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం, జాతీయ మీడియా నుంచి వస్తున్నటువంటి సమాచారం ప్రకారం ఈ దాడిలో గాయపడ్డ వాళ్ళలో 12 మంది ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇప్పటికే ఆ భద్రతా దళాలన్నీ కూడా ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. ఇప్పటికే అటు అధికారులు కూడా హెలికాప్టర్ ద్వారా పర్యవేక్షణ చేస్తున్నారు. సో గాయపడ్డ వాళ్ళందరినీ కూడా ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం తరలించడం జరిగింది. అయితే కొంతమంది అక్కడ ఉన్నటువంటి అధికారులకు కూడా ఫోన్ చేసి తన భర్త తలపైన పిస్తోల్ పెట్టి కాల్చారంటూ కూడా అధికారులు చెప్పడం జరిగింది. అంటే ఆ మహిళ ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారన్నది మాత్రం ఇంకా తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ఆ చనిపోయిన వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారన్నది కూడా ఇంకా పూర్తి స్థాయిలో ఇన్ఫర్మేషన్ రావాల్సినటువంటి అవసరం అయితే ఉంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే గత సంవత్సరం కూడా ఇట్లాంటి సంఘటనలు జరిగాయి. మేలో కూడా ఇట్లాంటి సంఘటనలు జరిగాయి. ఆ తర్వాత ఈ ప్రభుత్వం 3.0 ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఎన్నికలు సజావుగా జరిగాయి. ఎన్నికల కంటే ముందు జరిగినటువంటి సంఘటనలే ఉన్నాయి. మూడోసారి ప్రభుత్వం కొలుదీరినప్పుడు జమ్మూలో ఉగ్రవాద దాడులు జరిగాయి. ఆ తర్వాత మళ్ళీ ఇట్లాంటి దాడులు ఏం జరగలేదు. సో ఇప్పుడు మళ్ళీ ఇట్లాంటి దాడి జరగడం మాత్రం ఒక్కసారిగా జమ్మూ కాశ్మీర్ మొత్తం ఉలిక్కి పడ్డది శివాని.